సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు శివరాత్రి కదా. సో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. సో శివరాత్రి రోజు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఫాస్టింగ్. సో ఈ ఫాస్టింగ్ అనేది ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీ, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వీడియో అయితే షేర్ చేశాను. సో ఆఫ్టర్ డెలివరీ మనం ఫాస్టింగ్ చేయొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో మీరు ఫాస్టింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే బ్లీడ్ అనేది కంప్లీట్గా అవుతూనే ఉంటుంది కొద్ది రోజుల వరకు. సో ఇలా ఉంటే మాత్రం మీరు అవాయిడ్ చేయండి పూజ ఇలాంటివి. ఫాస్టింగ్ అయితే మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. సో పిల్లలకి పాలు వెనక్కిపోయేలాగా చేసుకోవద్దు. సో పాలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే పాలు వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. సో పాలు అనేవి పిల్లలకి ఇస్తూనే ఉండాలి. అండ్ ఫాస్టింగ్ అనేది కూడా ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్తోని ఇంకా బ్రెడ్ తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, అండ్ ఏదైనా టిఫిన్ తీసుకోండి. సో ఇలా తీసుకొని మీరు ఫాస్టింగ్ అనేది అంటే కడుపు నిండుగా ఉంటూనే హెల్దీ ఫుడ్ తింటూనే మీరు ఫాస్టింగ్ అనేది చేయాలి. సో రైస్ ఇది ఒక్కటి అవాయిడ్ చేయండి, నైట్ టైం తీసుకోండి కావాలంటే. అండ్ చపాతీ, పుల్కా ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా చేయాలనంటే అది మీరు స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇయర్ మిస్ అవ్వకుండా చేయాలి అని అంటే మాత్రం కొంచెం న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకొని అండ్ పూజ ఇలాంటివి అయితే మీరు చేసుకోవచ్చు బ్లీడ్ అనేది లేకపోతే. సో పూజ ఇలాంటివి చేసుకోండి అండ్ టెంపుల్స్కి వెళ్ళిరండి. అండ్ ఫాస్టింగ్ మ్యాక్సిమం మీరు ఉన్నంత వరకు మీకు ఆకలి అనేది ఎక్కువ అయిందాకా చూసుకోవద్దు. సో కాఫీ, టీలు ఇలా తాగేసి అయితే ఫాస్టింగ్ ఉండొద్దు. సో ఫ్లూయిడ్స్, జ్యూసెస్ అండ్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటూ కూడా చేయొచ్చు. లేదా ఫ్రూట్ జ్యూసెస్, నట్స్ ఇలాంటివి తీసుకొని కూడా మీరు ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. సో మ్యాక్సిమం ఒక్క పొద్దులాగానే చేయండి, మధ్యాహ్నం వరకైనా ఉండడానికి ట్రై చేయండి. సో మనకి అనుకున్నదైతే నెరవేరుతుంది. సో చిన్నప్పటి నుంచి ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఇయర్ ఒక్కటి మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు. సో ఈవినింగ్ వరకు ఉండలేకపోతున్నామంటే మధ్యాహ్నం మీరు రైస్ లేదా ఏదైనా కర్రీ, చపాతీ ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీ ఈ 2 years అయితే తీసేస్తూ ఉంటాం, కానీ చాలామంది నమ్మకం ఉంటుందన్నమాట చెయ్యాలి అనేసి. వాళ్ళ కోసం ఈరోజు వీడియో. అండ్ ఈవినింగ్ టైం చిలగడ దుంప అనేది మీరు చూసుకొని తినండి, ఎందుకంటే ఇది వాతం చేస్తుంది అనమాట. పిల్లలకి, పాలిచ్చే పిల్లలకి మంచిది కాదు. సో ఇదొక్కటి తినకుండా ఉండండి. డేట్స్ ఉంటాయి కదా, వీటితో మీరు ఫాస్టింగ్ అనేది వదిలేయచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.